అనకాపల్లి కలెక్టరేట్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. తమ సమస్యలు పరిష్కరించాలంటూ అంగన్వాడీ ఆశా వర్కర్లు చెలో కలెక్టరేట్కు పిలిపించారు. కలెక్టరేట్ దగ్గర ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో ఉద్రిక్తత నెలకొంది. పోలీసులకు ఆశా వర్కర్లు అంగన్వాడీలకు మధ్య వాగ్వాదం నెలకొంది. ఇక విజయవాడ కలెక్టరేట్ వద్ద అంగన్వాడీ ఆశా వర్కర్లు ధర్నాకు దిగారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాలు దాటినా ఇచ్చిన హామీలు ఇంతవరకు అమలు చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కనీస వేతనం 26,000తో పాటు గ్రాట్యుటీ, పెన్షన్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ ఇవ్వాలని అంగన్వాడీ ఆశా వర్కర్లు డిమాండ్ చేశారు. అంగన్వాడీ ఆశా వర్కర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ కర్నూలులో సిఐటియు ఆధ్వర్యంలో ఆందోళనకు దిగారు. ఎన్నికలకు ముందు ఆశా, అంగన్వాడీ వర్కర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో కూటమి సర్కార్ పూర్తిగా విఫలమైందని సిఐటియు నేతలు మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి కనీస వేతనం 26,000 అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని వారంతా డిమాండ్ చేశారు. మా డిమాండ్ ఏమంటే స్కీమ్ వర్కర్లందరినీ ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వము కనీస వేతనాలు అమలు చేయడం లేదు. అందుకని ప్రభుత్వ ఉద్యోగులుగా ముందుగా గుర్తించాలని, లేదంటే అప్పటి వరకు కనీస వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలని చెప్పి ప్రధానమైనటువంటి డిమాండు. అట్లాగే వీళ్ళకి ఉద్యోగ భద్రత లేదు, ఉద్యోగ భద్రత కల్పించాలని, అట్లాగే సంక్షేమ పథకాలు కూడా అమలు చేయాలని, అట్లాగే వీళ్ళకి సామాజిక భద్రత కూడా లేదు, పిఎఫ్, ఈఎస్ఐ లాంటి సౌకర్యాలు కూడా లేవు. అందుకని వాళ్ళకి అటువంటి సౌకర్యాలు కల్పించాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.